నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. 18న యాదాద్రికి రానున్న ముగ్గురు సీఎంలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు. బీఆర్ఎస్ కు 80 నుంచి 90 సీట్లు గ్యారంటీ, ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సింహగిరిపై అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు, ఆలయ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి పూజలు. సోదరుణ్ణి గొడ్డలితో నరికి చంపి కిరాతకం, సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలో దారుణం. ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈ నెల 18న ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో వైటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ సహా సీఎంలు పినరయి విజయన్, కేజ్రీవాల్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, రాష్ట్రపతి గెస్ట్ హౌస్, ప్రధానాలయ పరిసరాలను, కొండపైన ప్రాంతాలను రాచకొండ సిపి డిఎస్ చౌన్ పరిశీలించారు. అనంతరం కొండపై అతిథి గృహంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతో సమీక్ష జరిపారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, అధికారులు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 2 ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభం సహా కంటి వెలుగు 2వ దఫా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 3:30 గంటలకు ఖమ్మం పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. 4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడకు కేజ్రీవాల్, విజయన్ వెళ్ళిపోనున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు తిరుగులేదని, 80 నుండి 90 సీట్లు గ్యారంటీగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలు చూసినా బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తన సర్వేలు ఎప్పుడు తప్పుడు కాలేదని, కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా బాగలేదు, ప్రజలలో కొంత వ్యతిరేకం ఉన్నా 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారంటీ అని తేల్చి చెప్పారు. మీరు ఇంకా ఆడికి 2ంటికి పోయిన తర్వాత పోలీసు వాళ్ళు నెట్టి పారేస్తారు, బస్సు ఇక్కడనే ఆగిపోతారు. మేము వచ్చినాం సార్, బస్సు ఆగిపోయింది సార్ అని చెప్పదు. మొదలు పోవాలి, ఇంత పొద్దుగాలే తినాలి. మంచిగా సర్పంచ్, గ్రామ నాయకులు, ముఖ్య నాయకులు ఇంత పులిగోరు, ఉప్మాలు తయారు చేసి పెట్టుకోవాలి. ఆకలి అయితే అప్పాలు గిప్పాలు పెట్టుకోవాలి. ఇలా మంచిని పెట్టుకొని కటకట కటకట అనుకుంటే పోయి రావాలి. ఎందుకు కోరుకోడు అర్థమైంది అది ఏమన్నా రేపు సీసీ రోడ్లు, ఈ రోడ్లు నేను ఇంటిపని వచ్చాను. ఎన్నికల్లో నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఈ మీటింగ్ కూడా ఒక ఛాలెంజ్. మనం ఎందుకంటే మన భవిష్యత్తు కూడా దీని మీదనే ఆధారపడుతుంది. ఉండొచ్చు కొంత గ్రామాలలో కొద్దిగా కోపాలుంటాయి, తాపాలుంటాయి, కానీ నేను మన పార్టీ ముఖ్యం. ఈ పార్టీని మనం కాపాడుకోకపోతే అందరి భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే. కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు. కొంత సీనియర్ నాయకులు ఆలోచించవలసింది ఏంటంటే, బీజేపీ ఎంతవరకు లేస్తుంది అనేది కూడా కొంతమంది ఐడియా ఉంటుంది. అది లేపినా లేవదు, లేస్తుందా? కింద ఏముండదు. మీదనే కొంతమంది యూత్ మతం పేరు మీద తిరిగేటట్టు తప్ప కింద లెవెల్ బీజేపీ లేవదు. మీరు కార్యకర్తలతో కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి, నేను కూడా ఇంకా నుంచి నేను రెడ్డి నాయకులతో, కవితతోటి మీకు సపోర్ట్ గా ఉంటాను ఈ సందర్భంగా తెలుసు. ఇన్ని రోజులైతే నేనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు డోర్నకల్ కాన్స్టిట్యున్సీ నువ్వు చూడు అన్న గొప్ప చెప్పాడు. నేను రెడ్డి నాయకుల కవిత కూడా దయాకరావు మాకు ఇన్ఛార్జ్ వేయండి సార్, వేస్తే మేము కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను రావడం జరిగింది.
ఇక సింహగిరిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కనుమ పండుగ నేపథ్యంలో శాస్త్రోక్తంగా పలు ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి దగ్గరుండి పూల తోటలో గంజీధర మోక్షం పూజలు జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భక్తజనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. తొలుత వేద పండితులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మృదు మధుర మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రపన్నం పరిపాటి అద్భయాత్ ఉద్యుక్తావిస్తరణం తమీయమీ యస్మత్నోతు మణిమందిరరత్నదీపం దిరాద్భుతాంచితసితాదివరాహరూపం భాభాసినోక్తమణిరత్నకరద్గరాభం. సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి నీళ్లు మళ్లింపు విషయంలో దాయాదుల మధ్య పోట్లాట తలెత్తింది. ఇద్దరి మధ్య మాట పెరిగి దాడికి దారితీసింది. అక్రమంలోనే క్షణికావేశంలో సోదరుడు లింగయ్యను గొడ్డలితో నరికి చంపాడు సతీష్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ డోర్నకల్ మండలం నుండి సుమారు 4000 మంది తరలి రావాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, నరేంద్ర మోడీ జన్మగీతం పాడే పాట తొలి సభ ఖమ్మం సభ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని, బీజేపీ 10 సీట్లు, కాంగ్రెస్ 15 సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ సభ విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాజకీయాలలో పనిచేస్తున్నాం. ఏ ప్రభుత్వం బాగా చేసింది, ఏ పార్టీ బాగా చేసింది అనేది రివ్యూ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే 75 ఏళ్ళ స్వాతంత్రంలో మనం వాడుకున్నాం తప్ప మనం పనిచేసింది ఏం లేదు. కానీ ఏది ఏమైనా సరే నేను వ్యక్తిగతంగా అభిమానం చెరువులో నిరీక్షణ ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. నీళ్ళకు అవస్థపడ్డాం, తాగినందుకు నీళ్ళకు అవస్థపడ్డాం. 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, మీరు కూడా చాలా ఇలాంటి రాజకీయాలలో పనిచేస్తున్నాం. ఏ ప్రభుత్వం బాగా చేసింది, ఏ పార్టీ బాగా చేసింది అనేది రివ్యూ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే 75 ఏళ్ళ స్వాతంత్రంలో మనం వాడుకున్నాం తప్ప మనం పనిచేసింది ఏం లేదు. కానీ ఏది ఏమైనా సరే నేను వ్యక్తిగతంగా అభిమానం చెరువులో నిరీక్షణ ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న ఇదే ఉత్సాహం ప్రతి మండలం పోతున్న కొద్ది రెట్టింపు ఉత్సాహం. అందరూ ఎప్పుడెప్పుడు 18 తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ సభ కండక్ట్ కావాలని చూస్తాము. గతంలో మనం టీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ అయితే ప్రధానంగా కూడా దీని ఉద్దేశం కూడా 10,000 మంది ఒక్కరు పక్కన కూడా అవసరం 10 మంది ఎక్కువ ట్రైన్ ఫెసిలిటీ కూడా మంచిది. బస్సుతో పాటు ట్రైన్ ఎక్కడ ఖమ్మంలో హ్యాపీగా వచ్చి ఆ సభను డిగ్రీ చేయొచ్చు. కాబట్టి దయచేసి మీకు ఏ గ్రామాలకైతే వాహనాలు ఏర్పాటు చేస్తామో ఒకరు తగ్గకుండా మీ బిడ్డతో మీ కొడుకు పెళ్లికి ఎట్లయితే మనం పెళ్లి పత్రిక పంపించుకొని ఇంటింటికి ఎట్లయితే పిలుస్తామో అట్లే వాళ్ళగా మన అధ్యక్షుడు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మన కార్యకర్తలు పేరు వెళ్ళి కేసీఆర్ గారి సభకు రావాలని ఆహ్వానించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కంటి వెలుగు కార్యక్రమంపై సూర్యాపేట జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ సద్దుల చెరువు వద్ద మంత్రి జగదీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డిఎంహెచ్ఓ కోట చలం,
మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, ఆశా వర్కర్లు, మున్సిపల్ మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి కంటి చూపు అన్నిటికంటే చాలా ప్రధానమైన విషయమైనప్పటికీ చాలామంది దాని విషయంలోనే ఎక్కువ నిర్లక్ష్యం వహిస్తుంటారు. అది ఆకస్మికంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే జనరల్గా ఆసుపత్రులకు వెళ్ళే అలవాటు ఉంటుంది మనకి. అది నెమ్మదిగా కంటి చూపు మందగించే సందర్భం కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు, కొంత నిర్లక్ష్యం కనబడుతుంటుంది. తెలిసి కూడా అతి ముఖ్యమైన విషయం అని తెలిసి కూడా దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు ఆసుపత్రులకు వెళ్ళడానికి, చికిత్స చేయించడానికి, డాక్టర్ చూపించుకోవడానికి. అట్లా మనకు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ సమస్య మనకు కనబడుతుంది. నిర్లక్ష్యం వల్ల వేలాది మంది, లక్షలాది మంది కంటి చూపును శాశ్వతంగా కూడా కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరి కొరకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారే స్వయంగా ఆలోచన చేసి వాళ్ళ ఇండ్లకే మనం వెళ్దాం, వాళ్ళ ఆరోగ్యం గురించి మనం వాళ్ళని చైతన్యపరుద్దాం, వాళ్ళకి మనం అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి విడత పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత రెండో విడత ఇప్పుడు రేపు 19వ తారీఖు, రేపు 18 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేరళ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు వారందరితో కలిసి ఖమ్మంలో రేపు పొద్దున రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం కృష్ణానాయక్ తండాలో ప్రమాదవశాత్తు ఇంటికి నింపట్టుకొని 80 క్వింటాల పత్తి కాలి బూడిదయ్యింది. వెంటనే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. బానోతు సత్తు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ముంగడికెళ్ళి పైకి అట్లా లేపు, పైకి లేపు, ఆట లేపడం ఏం కాదు. కిందికి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో మందడి రామచంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామరెడ్డి, సుశీలమ్మ జ్ఞాపకార్థం నిర్వహించిన క్రీడోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తి అనేది సరిగ్గా కనబడుతుంది. తుంగతుర్తిలో ఇంత మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ క్రీడా నిర్వహణ కమిటీ సభ్యులందరికీ, కార్యక్రమంలో హాజరైన మిత్రులు, శాసనసభ్యులు లింగయ్య గారికి, శేఖర్ రెడ్డి గారికి, కార్యక్రమానికి సహకరించిన
వెంకటకృష్ణారెడ్డి గారికి, గోవిందరెడ్డి గారికి, సందీప్కి, వేదిక పైన సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు, మన రామరెడ్డి గారి కుటుంబ సభ్యులు, సంజయ్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి కూడా చాలా చోట్ల క్రీడా ఉత్సవాలకు హాజరవుతూ ఉంటాను నేను. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడలను కూడా, రాష్ట్ర స్థాయి క్రీడలను కూడా మనం నిర్వహించుకున్నాం. ప్రత్యేకించి కబడ్డీ క్రీడ మనకు బాగా మన ప్రాంతానికి మొదటి నుంచి పేరు తెచ్చింది. ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి అందరి వారి ఫ్యామిలీకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్గా మందడి వీరి జ్ఞాపకార్థం అంటే మందడి రామచంద్రారెడ్డి గారు, సుశీలమ్మ గారు, మందడి ప్రభాకర్ రెడ్డి గారు, మందడి సుధాకర్ రెడ్డి గారు మరియు మందడి రామరెడ్డి గారు జ్ఞాపకార్థంగా మాకు నిర్వహించబడింది. వీరు ఎంతో ఆర్థిక సహాయాన్ని చేసి మరియు మందడి సత్యనారాయణ రెడ్డి గారు ప్రతి క్షణం ఈ గ్రౌండ్లో ఉండి అనుక్షణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం జరిగింది. దానికి ఎంతో సంతోషంగా ఉంది. మరియు బహుమతి ప్రధానోత్సవానికి మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మరియు నగరకల్ శాసనసభ్యులు చిమ్మర్తి లింగయ్య గారు మరియు భువనగిరి ఎమ్మెల్యే గారు పైళ్ళ శేఖర్ రెడ్డి సార్ గారు, ఇంకా ముఖ్య అతిథులు చాలా మంది వచ్చారు. ఆనందకరమైన, ఉద్వేగభరితమైన, ఎంతో ఉంది చెప్పాలని చెప్పలేక, ఎప్పుడో 30 ఏళ్ల కింద మా మనసులో బీజం పడి ఉండే. నా చిన్ననాట మందడి లక్ష్మారెడ్డి గారు, అదే ప్రభాకర్ రెడ్డి తాతగారు, సుధాకర్ తాతగారు, వారి తండ్రి గారైన లక్ష్మారెడ్డి గారి స్మృత్యర్థం మా ఇంటి వెనుక ఒక 22 ఎకరాలలో పెడితే, ఆ రోజు నేను ఒక 35 ఏళ్ల కింద, నేను ఇంటర్మీడియట్లో ఉండొచ్చు. ఆ రోజు ఒక వారం రోజులు ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ రోజు మీరు నమ్మరు, హార్స్ పోలో కూడా పెట్టారు, కబడ్డీ, వాలీబాల్. ఎందుకంటే సైకిల్ పోలో మా నాన్నగారు పెద్ద వాలీబాల్ ప్లేయర్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో వారంటే చెప్తారు నాకు. బాపట్లలో కోనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరి మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఘనంగా నిర్వహించారు. స్థానిక గుంటూరు ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఏబిఎం గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ప్రజలు, మహిళలు, పిల్లలు భారీగా తరలి వచ్చి సంగీతాన్ని, పాటలను ఆస్వాదించారు. గాయకులు ఇండియన్ ఐడల్ శ్రీ రామచంద్ర, సింహ, యశస్వి, జయంత్, అదితి, మనీష, హరిక నారాయణ్, కీర్తన పాటలు పాడి అందరినీ అలరించారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచే బాపట్లని ఒక డిస్ట్రిక్ట్ గా చూడాలి అనే ఒక కళతోటి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఆ కళ సాకారం అవ్వడం, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించి దీన్ని డిస్ట్రిక్ట్ గా చేయడము. అదే కాకుండా మాకు ఇంత డ్రీమ్ ఉండేదండి, హైదరాబాద్ లో ఉన్న చాలా ఇంకొక మెడికల్ కాలేజ్ వస్తే బాగుండు అని. కానీ అతి త్వరలోనే ఆల్రెడీ నిర్మాణం కూడా స్టార్ట్ చేసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ వచ్చినటువంటి చరిత్ర అంత త్వరగా వచ్చి రేపు యావత్ భారత్ పటంలోనే బాపట్ల ఒక అద్భుతమైన డిస్ట్రిక్ట్ గా నిలబడిపోతుంది. దానికి మీ అందరూ గట్టిగా హర్షధ్వానాలు, చప్పట్లు కొట్టి జయధ్వానాలు పలకాలని కోరుకుంటూ ముషిరాబాద్ నియోజకవర్గంలో శాంతి భారత్ సేవా సంఘం ఆధ్వర్యంలో మల్లన్న దేవాలయానికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. ఇందిరానగర్, ముషిరాబాద్, హైదరాబాద్ సేవా సంఘం బస్తీవాసులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విజయ్, ఎంఎస్ఎల్ భారత్, చిన్న, నంది మల్లేష్, రాజు, సక్లాల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 18న యాదాద్రికి రానున్న ముగ్గురు సీఎంలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు. బీఆర్ఎస్ కు 80 నుంచి 90 సీట్లు గ్యారంటీ, ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సింహగిరిపై అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు, ఆలయ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి పూజలు. సోదరుణ్ణి గొడ్డలితో నరికి చంపి కిరాతకం, సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలో దారుణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.